నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. మనుబోలు, చెన్నూరు, పాలిచెల్ల గ్రామాల్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొని యోగాసనాలు వేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు, నాయకులు మరికొందరు. తల్లికి వందనం పథకం కింద నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. మనుబోలు మండలం రాజులపాడు గిరిజన కాలనీలో పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు. చెట్టమూరులో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ఉద్యోగులు. అనంతరం సర్టిఫికేట్ ప్రదానం చేసిన తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ మనోహర్ గౌడ్. వైభవంగా గజ్జి పూజ మహోత్సవం. మనుబోలు మండలం ముద్దపూడి గ్రామంలో నిర్వహించిన చెక్క భజన, పండరి భజన, గజ్జి పూజ కార్యక్రమంలో విరిగా పాల్గొని తిలకించిన ప్రజలు. మనుబోలులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా పాల్గొని యోగాసనాలు వేశారు. మనుబోలులోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో పంచాయతీ కార్యదర్శి గరుడయ్య ఆధ్వర్యంలో యోగా వేదికను ఏర్పాటు చేశారు. యోగా శిక్షకులు కోటేశ్వరరెడ్డి పాల్గొని అందరి చేత యోగాసనాలు వేయించారు. 1000 మందికి పైగా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జలసాక్షి, తహసీల్దార్ రమాదేవి తదితరులు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 133 కేంద్రాల్లో 13 సచివాలయాల పరిధిలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ అలవాటుగా చేసుకోవాలన్నారు. యోగాతో మానసిక దృఢత్వం పెంపొందుతుందని వారు వివరించారు. అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలండి. ముఖ్యంగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంస్థ గురు పరంపరకి పాదాభివందనం చేస్తూ మన ప్రీతమ నాయకులు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రులు వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎంతో ఇన్స్పిరేషన్గా, ఎంతో ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. చాలా చాలా ఆనందంగా ఉంది. విజయవంతమైందండి యోగాంధ్ర కార్యక్రమం. మనుబోలు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనము 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే 21వ తేదీ నుంచి యోగా కార్యక్రమాలని మన మండలంలో సుమారు 133 వెన్యూస్లో ప్రతి వెన్యూకి ఒక ఇన్ఛార్జి, సచివాలయం స్టాఫ్ని ఇన్ఛార్జిగా ఏర్పాటు చేసి ప్రతి వెన్యూలో కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు 21వ తేదీ విశాఖపట్నం నందు గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు యోగా కార్యక్రమంలో పాల్గొను సందర్భంగా మన మండలంలో కూడా 133 వెన్యూస్లో ప్రతి సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. యోగా అనేది మనకి ఇంటర్నేషనల్ డేగా మనకి యుఎన్ఓలో రెజల్యూషన్ పాస్ చేసిన దగ్గర నుంచి ఇది 11th యానివర్సరీ మనం చేసుకుంటా ఉన్నాం. దీనిలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ స్టేట్ మొత్తం దీన్ని ఆర్గనైజ్ చేసే క్రమంలో ఎంపీడీఓ మేడం దీన్ని గత 1 వీక్ నుంచి దీన్ని ఆర్గనైజ్ చేస్తా ఈరోజు మనం మనుబోలు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీన్ని మరి ముఖ్యంగా మా కోటి ఫస్ట్ దగ్గర నుంచి యోగాకు ప్రమోట్ చేస్తాం. మండలంలో ఈ యాక్టివిటీస్ చేద్దామని చెప్పి గతంలో కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఈ యోగా వల్ల శారీరక దృఢంతో పాటు మానసిక ఉల్లాసం కూడా చాలా ఉపయోగపడుతుంది. మన ప్రధానమంత్రి గారి ఆలోచనతో మనము ఈరోజు ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. కాబట్టి అందరూ ఉల్లాసంగా ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతిరోజు కూడా దీన్ని కంటిన్యూ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాకేష్, సర్పంచ్ కంచి పద్మమ్మ, ఎంఈఓ రమేష్ కుమార్,
ప్రధానోపాధ్యాయులు అమూల్య, వసంతకుమారి, పీడీలు మంజువాణి, ప్రమీలారాణి, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు రావుల్ అంకయ్యగౌడ్, శివుడు రాజాగౌడ్, సాని వెంకటరమణయ్య, చల్లగిరి ప్రసాద్, బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి, జనసేన నాయకులు జాకీర్, మహేష్, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం కింద నగదు జమ కాని వారికి సచివాలయ సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. మనుబోలు మండలంలోని రాజులపాడు గిరిజన కాలనీలో నాయకులు పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మనుబోలు మండలంలోని రాజులపాడు గిరిజన కాలనీలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పర్యటించారు. అక్కడి గిరిజనుల సమస్యలు వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు మాట్లాడుతూ తల్లికి వందనం పథకం కింద నగదు జమ కాలేదని పలువురు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. అందుకు సంబంధించిన దరఖాస్తులు పూర్తి చేసి సచివాలయాల్లో అందజేయాలని సూచించామని, నగదు జమ అయ్యేందుకు చొరవ తీసుకుంటామని తెలిపారు. ఇంకా పలు సమస్యలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన వివరించారు. ఏదైతే తల్లికి వందనం ఇంకా కొంతమందికి పడకపోవడం, కొంతమంది పేర్లు లిస్టులో లేకపోవడం, ఈ విషయాలన్నీ కూడా సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో అర్హులైన పేద గిరిజన కాలనీలందు మా జన సైనికులు స్థానికంగా అక్కడికి వెళ్ళి ఆ వివరాలు కనుక్కొని అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బందికి తెలియజేసే భాగంలో మనుబోలు మండలంలోని రాజోలు పాడినందు మా సోదరుడు గండు ఆనంద్ ఈ యొక్క కాలనీకి రావడం, ఇక్కడ ఎంతమందికి రావట్లేదు అనేటువంటి విషయాన్ని కనుక్కొని మాకు చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఇంకా ఇద్దరికి మా పేర్లు అప్లోడ్ కాలేదనే విషయం మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే తల్లికి వందనం పడని వాళ్ళు, లిస్టులో పేరు రాని వాళ్ళు ఉంటారో ఈ నెల 26వ తారీఖు లోపల మీరు అందుబాటులో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి అక్కడ అప్డేట్ చేయించుకోండి. కొంతమందికి రేషన్ కార్డులు లేకపోవడం వల్ల కూడా పడలేదనేటువంటి విషయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆ రేషన్ కార్డులు కూడా ప్రక్రియ కొనసాగుతూ ఉంది కాబట్టి ఒక 48 అవర్స్లోనే రేషన్ కార్డు అప్డేట్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి త్వరితగతిన ఏదైతే కూటమి నాయకులు అందరూ కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో ఒక బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి తల్లికి వందనం పేద బిడ్డలకి చదువుకు ఒక ఇంధనంలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక దీక్షలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించే దాంట్లో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి గిరిజన కాలనీలన్నిటికి కూడా వెళ్ళి అక్కడ ఎంతమందికి రావట్లేదు, వాళ్ళకి ఏం అందుబాటులో లేవు, వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నాయా, వాళ్ళ కనీసం అప్లికేషన్ ఫిలప్ చేసుకునేది కూడా తెలియదు. కాబట్టి దగ్గరుండి తల్లికి వందనం పడి వాళ్ళకి అకౌంట్లోకి వచ్చేంత వరకు కూడా ఒక విధిగా మన వంతు మనం బాధ్యతగా కూటమిలో భాగంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీహరి, ఆనంద్ బాబు, శరత్ బాబు, సుధీర్, యశ్వంత్, సునీల్, నరసింహులు, కంటే సుధాకర్, బెజవాడ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. చిట్టమూరు మండలంలో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు జరిగాయి. తహసీల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వీఆర్ఓలు, వీఆర్ఏలకు సర్టిఫికేట్లు అందజేశారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓలను సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, ఉప తహసీల్దార్ నిరంజన్ బాబు, సర్వేయర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ రెవెన్యూ డే, హ్యాపీ రెవెన్యూ డే, శుభాకాంక్షలు. తహసీల్దార్ వారి కార్యాలయం చిట్టమూరు రెవెన్యూ సెలబ్రేషన్స్, రెవెన్యూ హ్యాపీ రెవెన్యూ డే, హ్యాపీ రెవెన్యూ డే. సహాయకులు, విలేజ్ సర్వేయర్స్, షుగరు మీరు ఎక్కువ జరగండి. కేక్ అందుకోవలసిందిగా సార్కి పెట్టవలసిందిగా కోరుతున్నాను. హ్యాపీ రెవెన్యూ ఘనంగా జరిగింది కాబట్టి వారి ద్వారా అందుకోవలసిందిగా తెలియజేస్తున్నాను. కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కువగా కోగిళ్ళ సేవలు అందించాడు. తర్వాత చిట్టమూరికి పడవలూరు వెంకటేశ్వర సారి గౌరవ ఎంపీడీఓ గారిని సన్మానించుకోవడం రెవెన్యూ డే సందర్భంగా మన సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పెద్దలు మాట్లాడతారు. నిరంజన్ గారు మాట్లాడుతూ రామదాస్ గారి గురించి చెప్పారు. వాస్తవంగా తహసీల్దార్ అనేటువంటి పదం నిజాం పరిపాలన నుంచి వచ్చిందనేది నాకు అవగాహన. తహసీల్దార్ అంటుంటాం మనం ఎంఆర్ఓ గారిని. ఆ తహసీల్ అనేటువంటి పదం నిజాం ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి తహసీల్. దానికి అధికారి ఎవరంటే తహసీల్దార్, థానేదార్ అంటాం. థానా అంటే పోలీస్ స్టేషన్, థానేదార్ లాగా తహసీల్దార్ అని చెప్పి నిజాం పరిపాలన నుండి తహసీల్దార్.
కంచర్ల గోపన్న గారు, మనందరం అనుకుంటున్నటువంటి భక్త రామదాస్ గారు అసలు పేరు కంచర్ల గోపన్న. వారిది సూర్యాపేట జిల్లా ఖమ్మం పక్కన గ్రామం. వారప్పుడు తహసీల్దార్. ఫిర్యాదు అందితే ఎవరు దానికి రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి? మనం ఇవ్వాలి. ఎవరన్నా అనుమానాస్పదంగా వ్యక్తి చనిపోయాడంటే ఇన్క్వెస్ట్కి ఎవరు ఇవ్వాలి? తహసీల్దార్. సో ఏ డిపార్ట్మెంట్ కూడా మాతో ఏ సంబంధం లేకుండా మే ఒక్కరివే చేసుకున్న డిపార్ట్మెంట్ అంటూ ఏది కూడా లేదు. అన్ని శాఖలన్నీ కూడా రెవెన్యూలో మిళితమై ఉన్నాయి. రెవెన్యూ యొక్క సహాయ సహకారాలు లేనిదే ఏ డిపార్ట్మెంట్ కూడా 100% ఆఫ్ వర్క్ అనేది చెయ్యలేదు. వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ రెవెన్యూ అని పక్కన పెట్టి ఏ డిపార్ట్మెంట్ కూడా ముందుకి వెళ్ళలేదు. నేను గౌరవంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది రెవెన్యూ డిపార్ట్మెంటే. అది ఎలక్షన్ కావచ్చు, ఒక చిన్న క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఏ వర్క్ అయినా కానీ ప్రజలకు గుర్తొచ్చేది ముందర రెవెన్యూ డిపార్ట్మెంటే. ఇంకొకటి ఏంటంటే ఏ పరమైన కొత్త వర్క్ ఏదైనా వచ్చినా కానీ కలెక్టర్కి ముందర గుర్తొచ్చేది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంటే. ఈ వర్క్ ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి అని ఆలోచించుకుంటున్నప్పుడు ఈ వర్క్కి ఎవరు సమర్థులు అంటే రెవెన్యూ డిపార్ట్మెంటే. 20/20/25 సంవత్సరం ప్రత్యేకంగా మన సీఎం గారు ఈ డేని జరుపుకోవాలని చెప్పి ప్రతి మండలానికి కూడా ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మండలానికి 4,500 రూపాయలు దీన్ని ఖర్చు పెట్టడానికి ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఇక్కడ ఈ రెవెన్యూ డేని జరుపుకుంటున్నాం. ఈ రెవెన్యూ వ్యవస్థను గురించి చెప్పాలంటే ఒకనాటి కాలంలో బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళందరినీ కూడా హింసలు పెడుతూ ఉంటే మన వాళ్ళు అప్పుడు తహసీల్దార్ ఉండేప్పుడు, తహసీల్దార్ అంటే ఒక టెక్సిల్ అంటే తాలూకా. టెక్సిల్ అనే పదం ఇప్పుడు కూడా ఎవరు పలకలేరు. టెక్సిల్ అంటే తాలూకా. తాలూకాకి అధికారి ఎవరంటే తహసీల్దార్ కాదు, టెక్సిల్దార్ ఇంగ్లీష్ పదం. మనం తహసీల్దార్ అని పిలుచుకుంటున్నాం. అప్పటి నుంచి కూడా ఈ వ్యవస్థ చాలా పాతుకుపోయింది. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో ఏర్పాటైన జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బాల నాగమ్మ ఆధ్వర్యంలో 11వ యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొని యోగాసనాలు వేశారు. ముఖ్య అతిథిగా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణ హాజరై యోగా గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలో ఆశా కార్యకర్తలు, పొదుపు సంఘం మహిళలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. जब मानव करेगा योगा शरीर रहेगा निरोगा। जब मानव करेगा योगा शरीर रहेगा निरोगा। ఈ వక్రాసనాన్ని కూడా మనం 2 రకాలుగా చేయొచ్చు. నెక్స్ట్ అన్ని ఆసనాల్లో కల్లా చాలా ఉపయోగకరమైనటువంటి ఆసనం కిందకి మరియు మోకాళ్ళ దగ్గరికి మాట్లాడకూడదు, నవ్వకూడదు, రిలాక్స్ గా చేయాలి. రిలాక్స్ ఆన్ ద లెఫ్ట్ లెగ్. మన చేతులు ఇలా మోకాళ్ళ మీద పెట్టి బాడీ స్ట్రైట్ ఉండాలి. ఇలా వజ్రాసనం. అది ఎలా చేయాలో చూడండి. మన జీవన ప్రాణాధారం. ఏమీ సాధించలేడు. గూడూరు మండలంలోని పాలిచెల్ల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుడు బాలాజీ నాయుడు విద్యార్థులచే యోగాసనాలు వేయించారు. యోగా యొక్క ప్రాధాన్యతను ఆయన వివరించారు. అనంతరం ప్రాణాయామం, ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాధాకృష్ణమరాజు, ఉపాధ్యాయులు హరిబాబు, శశికళ, పాఠశాల కమిటీ చైర్మన్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండలం అధ్యక్షుడిగా గణపతి కిషోర్ నాయుడు మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మన్యమాలకు చెందిన టీడీపీ నాయకులు మారంరెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రషీద్, కస్తూరయ్య, ధనంజయ నాయుడు, వెంకటరమణయ్య, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నన్ను మరోసారి చిట్టమూరు మండల అధ్యక్ష పదవికి నాకు సహకరించిన మా మిత్రులు, మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా మామ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ నాకు ఇంత మంచి సత్కారం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కృష్ణయ్య గారు, అదేవిధంగా రమణ, మా ధనంజయ నాయుడు గారు, సుధాకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మండలంలో ఈ 2 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అందరం కలుపుకుని ఎక్కడా కూడా చిన్న చిన్న ఏమైనా ఉన్నాయన్న విషయాలు కూడా సిద్ధపాటు చేసుకుని ఎమ్మెల్యే గారి సూచనలతో, సహాయ సహకారంతో, ఆయన అండదంతో ఈ మండలాన్ని తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మా పట్టేది చూసిన తెలియజేస్తున్నాం. మేమందరం కూడా కలిసి ఈ మండలాన్ని అభివృద్ధి చేసేదానికి ఉందని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన జనార్దన్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తారు. మనుబోలు మండలంలోని ముద్దమూడి గ్రామంలో శుక్రవారం రాత్రి చెక్క భజన, పండర భజన, గజ పూజోత్సవం వైభవంగా జరిగింది. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి గ్రామస్తులు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమాలకు గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో గురువులు వెంపులు కృష్ణయ్య దాసు, డోలు మాస్టర్ లంకా రమణయ్య, కంజూరు అలుపూరు మస్తానయ్య, గ్రామ పెద్దలు తాటిపర్తి రమణయ్య, కనుమూరు పెంచలయ్య, తాటిపర్తి వెంకటేశ్వర్లు, అలుపూరు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. జై బలో కృష్ణయ్య దాస్ గారికి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. మనుబోలు, చెన్నూరు, పాలిచెల్ల గ్రామాల్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొని యోగాసనాలు వేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు, నాయకులు మరికొందరు. తల్లికి వందనం పథకం కింద నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. మనుబోలు మండలం రాజులపాడు గిరిజన కాలనీలో పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు. చెట్టమూరులో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ఉద్యోగులు. అనంతరం సర్టిఫికెట్ ప్రదానం చేసిన తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ మనోహర్ గౌడ్. వైభవంగా గజ్జి పూజ మహోత్సవం. మనుబోలు మండలం ముద్దపూడి గ్రామంలో నిర్వహించిన చెక్క భజన, పండరి భజన, గజ్జి పూజ కార్యక్రమంలో విరివిగా పాల్గొని తిలకించిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.